మాలిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మనిద్దరం కలిసి ఉంటే మళ్ళీ తన బిడ్డను నాకు ఇవ్వదంట. ఆ విషయంలో నువ్వు ఏమీ అనటం లేదు ఎందుకు మామ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. అయితే నువ్వు ఈ విషయంలో ఏమీ చేయనంటావు, అలా అయితే నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, మనిద్దరం ఇక్కడ ఉండడం కుదరదు కదా మరి నాకు తన బిడ్డ కావాలి, నేను తల్లిని కావాలి అని అంటే నేను ఇక్కడికి ఉండకూడదు, అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మాలిని ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే బ్యాగ్ సర్దేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ నాన్న అయితే ఆగమ్మా ఆగమ్మా అని చెప్పేసి అన్నా సరే ఉండకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఆపడంతో అక్కడ ఉన్న మాలిని అయితే మీ ఇద్దరు నా గడప కానీ దాటారంటే నా మీద ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఇంట్లో నుండి బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న అయితే మళ్ళీ ఫోన్ చేసి వసుంధరాదేవి మాలిని ఇద్దరు ఒక దగ్గర ఉంటే నీ బిడ్డను తనకి ఇవ్వను అన్నావు కదా, అందుకే మాలిని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందమ్మా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మాలిని అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా, ఎందుకు ఇలా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా తన ఫోన్ కట్ చేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటు సైడు నా భర్త, అటు సైడు మాలిని అక్క, ఇద్దరిలో ఎవరిని కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.